వరదరాజు ఏటి కావలి ఒడ్డున ఏనాడో జరిగిపోయిన సంగతులను ఆలోచిస్తుండగానే చీకటి పడిసాగింది. ఇంక వెళ్ళిపోయే సమయమైందని లేచి బట్టలకు అంటుకున్న ఇసుక దులుపుకుంటుంటే వెనక నుంచి ఎవరో మాటలు వినిపించాయి. ఆ కంఠస్వరాలు ఎక్కడో విన్నట్లనిపించి క్షణకాలం ఆగాడు. అదిగో ఆ అబ్బాయిలాగే ఉన్నాడు నాన్నా. నాకు అలాగే అనిపిస్తున్నది. పేరేదో చెప్పాడు, జ్ఞాపకముందా? వరదరాజు. వారి మాటల్లో తన పేరు రావడంతో వెనుతిరిగి చూశాడు రాజు. ఆ అందమైన మేడ యజమాని ఆయన కూతురు. 4 అడుగులు వేసి నమస్కారమండి అన్నాడు వరదరాజు నమ్రతగా. ఓ నువ్వే అన్నమాట. ఇంకా అవునా కాదా అనుకుంటున్నాము. నేనేనండి, ఆ రోజు మీ తోటలో కలుసుకున్నాము. ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదండి, సాయంకాలం చల్లగాలికి ఇటు వస్తుంటాను. మా మేడ మీద మోజుపోయిందన్నమాట నవ్వుతూ అన్నాడు రాఘవయ్య. అలాగేం లేదండి. మరి వస్తానని ఆ రోజు రాలేదేం? అనూరాధ అందుకొంది. మరునాడే మా గ్రామం వెళ్ళిపోయాను. తిరిగి వచ్చాక ఒకసారి మీ ఇల్లు చూడాలనే వచ్చాను. కానీ మీ కాపలావాడు నన్ను కాలు ముందుకు వేయనివ్వలేదు. అదేం అలా? ఎర్రయ్య ఎదురుగానే కదా నాన్నగారు ఇల్లు చూపించమన్నది. అప్పుడు గేటు దగ్గర ఎవరో కొత్తవాడున్నాడు. నాన్నగారు మీరు ఇంట్లో లేరని చెప్పాడు. ఓహో, ఇది మాధవుడి పని అన్నమాట. అయినా ఆ తప్పు మాదేలేండి. నాన్నగారు ఊర్లో లేరు. అయిన వాళ్ళని కాని వాళ్ళని ఇంట్లోకి వదలవద్దని అమ్మవాడికి ఆజ్ఞ జారీ చేసింది. పోనీ ఇప్పుడు మించిపోయిందేమిటి? రేపు సాయంకాలం రా అన్నాడు రాఘవయ్య. అలాగేనండి. మీ మేడ చూడాలన్న కోరిక అంతర్గతంగా ఈ 4 నెలల పాటు నా మనసులో నిలిచే ఉంది అన్నాడు రాజు. నాన్న, అప్పటికి ఇప్పటికీ కుర్రాడు కొంచెం మారినట్లున్నాడు కదూ అంది అనూరాధ కారులో. కాస్త పెద్దవాడయ్యాడు అన్నాడు రాఘవయ్య. మరునాడు ఆదివారం 4 గంటలకే రాఘవయ్య గారి పెద్ద మేడ ముందు నిలిచాడు వరదరాజు. రా పిల్లాడా, ఆనాటికి ఇప్పుడా రావడం? రాజుని గుర్తుపట్టి ఆహ్వానించాడు ఎర్రయ్య. ఇంతకు పూర్వం ఒకసారి వచ్చాను అన్నాడు రాజు. మరి చిన్నమ్మగారు రాలేదన్నారే? ఇంటిలోకి పోలేదు. ఏం? గేటు దగ్గర మనిషి అడ్డగించాడు. ఎవరు? మా మాధవుడా? అతడే అనుకుంటాను. గాజు గ్లాసు నేల మీద పడి పగిలిన చప్పుడులా గల్లుమని నవ్వాడు ఎర్రయ్య. ఆడితో అంతే, ఏ మాట చెబితే అంతే, వెనక ముందు చూడకుండా అట్టాగే నడుచుకుంటాడు అన్నాడు. గేటు దాటుతుంటే టైగర్ ముందుకొచ్చింది. అది వరలో ఎర్రయ్య చెప్పిన మాట గుర్తుకు వచ్చి కాళ్ళు వెనక్కి లాగాయి. అది నెమ్మదిగా వచ్చి వరదరాజు కాళ్ల వాసన చూసింది. దాని వెనకనే అనూరాధ కనిపించింది. మరేం భయం లేదు, నేను దగ్గర ఉండగా అదేం చెయ్యదు అని వరదరాజుకి అభయమిచ్చి టైగర్ అంటూ దాన్ని వెనక్కి పిలిచింది. అది తోక ఆడించుకుంటూ అనూరాధ దగ్గరికి వెళ్ళిపోయింది. ముందు హాల్లో సోఫాలో కూర్చొని పైపు కాలుస్తున్నాడు రాఘవయ్య. రావయ్యా వరదరాజు అంటూ ఆహ్వానించాడు. ఆ మెత్తని కుర్చీలో ఎలా కూర్చోవాలో, ఎక్కడ కూర్చోవాలో వరదరాజుకి బోధపడక అక్కడే నిలిచిపోయాడు. ఈరోజు కాలేజీకి సెలవా? ఏదో అడగాలన్నట్లు అడిగాడు రాఘవయ్య. అదేం ప్రశ్న నాన్న, ఆదివారం నాడు కాలేజీకి సెలవుండదా అంది అనూరాధ నవ్వుతూ. పోనీ ఇంకో ప్రశ్న, నీకు పరీక్షలు పూర్తయ్యాయా? ఇది అంతంత మాత్రంగానే ఉంది. అందరికీ పరీక్షలు పూర్తి అయ్యాకే సాధారణంగా సెలవులు ఇస్తారు. ఇప్పుడు కాలేజీలు కూడా తెరిచారు. సరే, పరీక్షలో మార్కులు ఎలా వచ్చాయి? ఈసారి ప్రశ్న అనూరాధ సమ్మతిని పొందింది. అంత తెలివిగా కనిపించే వరదరాజు చదువులో ఎలా ఉంటాడో తెలుసుకోవాలనే కోరిక ఆమెకు కూడా కలిగింది. ఇది సరిగ్గా విద్యార్థిని అడగవలసిన ప్రశ్న అంది. అప్పటి వరకు ఆ తండ్రి కూతుర్ల మాటలను చిత్రంగా వింటున్న రాజు తనకు జవాబు చెప్పే అవకాశం రాగానే దాని మీద విరుచుకుపడబోయాడు. నిలబడే ఉండిపోయావే, కూర్చొని చెప్పు అన్నాడు రాఘవయ్య. పర్వాలేదండి అన్నాడు రాజు అనురాధ వైపు చూస్తూ. ఆమె కూడా తండ్రి కూర్చున్న సోఫాకు ఆనుకొని నిలబడే ఉంది. వివరంగా తనకు వచ్చిన మార్కులు చెప్పాడు వరదరాజు. నీ సంగతి చూస్తే యూనివర్సిటీ ఫస్ట్ కొట్టేసే బాపతులాగుందే అన్నాడు రాఘవయ్య కళ్ళెగరేస్తూ. అదేం లేదండి, కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవడం అంటే నాకు సరదా, అందుకని. మా అమ్మాయికి పరీక్ష హాల్లో కాలు పెట్టేసరికి వచ్చినవి మర్చిపోయి బండి సున్నాలు తెచ్చుకోవడం అంటే సరదా అన్నాడు రాఘవయ్య కూతురు వైపు చూసి నవ్వుతూ. చీ పో నాన్న అంది అనూరాధ మూతి బిగించి. నాన్నగారు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుసు అన్నాడు రాజు.
ఎలా తెలుసు? రాధ రెట్టించింది. బండి సున్నాలు పొందేవారి కళ్ళు అంత చురుకుగా అందంగా ఉండవు అన్నాడు వరదరాజు ఆమె కళ్ళ పట్ల తన మెప్పుదలను తెలియజేస్తూ. సరి నువ్వు ఆ కళ్ళు చూసి మోసపోయావన్నమాట పక్కపక్క నవ్వుతూ కూతుర్ని గేలి చేశాడు రాఘవయ్య. ఇలా అన్ని అబద్ధాలు చెబుతుంటే నేను వెళ్ళిపోతాను. ఆ పిల్లాడికి ఇల్లు మీరే చూపించండి అంది అనురాధ కోపంగా. ఊరికే సరదాగా అన్నానమ్మా. ఆ సంగతి ఈ అబ్బాయి కూడా గ్రహించుకున్నాడు చూడు. సరే, ఇతన్ని తీసుకుపోయి మీ అమ్మకి పరిచయం చేసి ఇల్లంతా తిప్పి తీసుకురా. ఎక్వేరియంలో నిన్న తీసుకువచ్చిన కొత్త చేపలను కూడా చూపించు. అంతవరకు చెప్పి ఆరిపోయిన పైపు అంటించుకోవడంలో నిమగ్నుడైపోయాడు రాఘవయ్య. తల్లికి వరదరాజును పరిచయం చేస్తూ అతడికి పరీక్షల్లో వచ్చిన మార్కుల్ని కూడా పరిచయం చేసింది అనురాధ. ఆ గాలానికి చక్కగా తగులుకొంది రాజమ్మ. చూడబ్బాయి, అప్పుడప్పుడు వస్తుండు, మా రాధకి రాని లెక్కలేమైనా ఉంటే చెప్పి పెడదువు గాని అంది. అనురాధ వరదరాజును వెంట పెట్టుకొని మేడ మీదకి వెళ్ళగానే రాజమ్మ ముందు హాల్లో కూర్చున్న భర్త దగ్గరకు వచ్చింది. పిల్లాడు తెలివైనవాడే, బుద్ధిమంతుడిలాగే ఉన్నాడు. కానీ ఆ బట్టలు, వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్న గ్రామవాసులు రాజీ. బట్టలకు అంతకన్నా అధికంగా ఎలా ఖర్చు చేయగలరు అన్నాడు రాఘవయ్య. రాఘవయ్య దంపతుల దగ్గర సెలవు పుచ్చుకొని మళ్ళీ వస్తానని అనురాధతో చెప్పి హాస్టల్కి వచ్చాక తిరిగి 10-15 రోజుల వరకు వరదరాజుకు వారింటికి వెళ్ళే అవకాశం కలగలేదు. తరచూ రమ్మని ఆహ్వానించిన రాజు రాకపోవడం చేత అతడు చాలా మొహమాటస్తుడనే అభిప్రాయం ఆ ఇంటి వారికి కలిగింది. అందువలనే రాజు ఎప్పుడైనా వారింటికి వెళితే తమంతట తాము కల్పించుకొని ఒకటో అరో మాట అనేవారు రాఘవయ్య, రాజమ్మ. రాజమ్మకి వరదరాజును చూసి అతడితో మాట్లాడాక మొదట కలిగిన అనుమానం కరిగిపోయింది. పిల్లాడు మర్యాదస్తుడు, పెద్దల పట్ల గౌరవభావం కలవాడు అన్న నిర్ణయానికి వచ్చింది. ఈ రోజుల్లో పిల్లలు ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తారు. ఈ పిల్లోడు అట్లా కాదు. ఏది చెప్పినా ఎంతో నెమ్మదిగా వింటాడు. కాదు కూడదని మాట తోసిపోడు అంటూ తన మెచ్చుకోలు అందించింది. అమ్మకి మంచివాడనిపిస్తే నిజంగా రాజు మంచివాడన్న మాటే కదూ నాన్న అంటూ తల్లిని గేలి చేసింది అనురాధ. ఏమిటే నీ ఆగడం? అక్కడికి ప్రతివారిలోనూ తప్పులెనడమే నా పనన్నట్లు కూతుర్ని కేకవేసింది రాజమ్మ. ఆ ఇంటికి వరదరాజు రాకపోకలు దగ్గరైన కొలది ఆ ఇంటి వారికి అతని పట్ల మంచి అభిప్రాయమే నిలిచింది. కానీ వారి నమ్మిక కుంటుపడలేదు. పెద్ద పరీక్షలు దగ్గర పడి వరదరాజు రావడం తగ్గించినాడు అనురాధకు ఏదో వెలితిగానే అనిపించింది. ఒకరోజు రాజమ్మ, అనురాధ బట్టల షాపులో నుంచి వస్తుంటే రాజు దారినే పోతూ కనిపించాడు. మా ఇంటికి రావడమే మానేశావు అంటూ నిలదీసింది రాధ. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా, మరి చదువుకోవాలి అన్నాడు రాజు. లేకపోతే రాకుండా ఉండగలనా అన్నట్లు. చదువుకుంటున్నానంటే నీ చదువు పాడు చేసుకొని రమ్మనను, కానీ తీరిక ఉంటే ఈ ఆదివారం నాడు ఒకసారి రా. మా చెల్లెలి పిల్లలు వచ్చారు. అనురాధ చెప్పిన దగ్గర నుంచి నిన్ను చూస్తామంటున్నారు అంది రాజమ్మ. కొత్త వారిని కలుసుకొని మాటలు పెంచుకోవాలనే కోరిక వరదరాజుకు లేదు. అలాగేనండి, అవకాశం అయితే వస్తాను అన్నాడు. వరదరాజు మనసు తెలుసుకున్నట్లు ఆ రోజు ఇంగ్లీష్ టీచరు ప్రైవేట్ క్లాస్ పెట్టాడు. చెప్పేందుకు కారణం కూడా దొరికినందుకు ఆ రోజు వరదరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. రాఘవయ్య చిన్ననాటి మిత్రుడు రంగారావు స్నేహితుడిని చూసిపోదామని వచ్చాడు. మిత్రులిద్దరూ కలిసి ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ పార్కులోకి షికారుకు వెళ్ళారు. ఆ పార్కులో కంటే మీ తోటలో ఎక్కువ రకాల మొక్కలున్నాయి లాగుందే అన్నాడు రంగారావు పార్కు కలయ చూస్తూ. రాఘవయ్య ఎటో చూస్తూ మిత్రుడి మాటకు వెంటనే జవాబు చెప్పలేదు. ఏమిటలా చూస్తున్నావు? తిరిగి రంగారావే ప్రశ్నించాడు. ఏం లేదు, అక్కడ కూర్చున్న కుర్రాడు తెలిసినవాడే. అవునా కాదా అని చూస్తున్నాను. రా, ఒకసారి వెళ్ళి పలకరించి వద్దాం అన్నాడు రాఘవయ్య. ఎవరో కుర్రాన్ని పలకరించడానికి కాలు కదుపుతుంటే రంగారావు ఆశ్చర్యపోయాడు. ఎవరేమిటి, బంధువులా అంటూ ప్రశ్నించాడు. కాదు, మా అనురాధ మిత్రుడు అన్నాడు రాఘవయ్య. వరదరాజు రాఘవయ్య గారిని చూసి లేచి నిలబడ్డాడు. ఏమయ్యా, పరీక్షలు, క్షణం తీరికలేదంటూ కబుర్లు చెప్తూ పార్కుల వెంట షికార్లు కొడుతున్నావా? మందలిస్తున్న ధోరణిలో అన్నాడు రాఘవయ్య. ఊరికే తమాషాకి అన్నానోయ్ అన్నట్లు అంతలోనే నవ్వేశాడు. నువ్వు అన్యాయంగా ఆ పిల్లవాడి మీద నింద వేస్తున్నావు.
అతని చేతిలో పుస్తకం చూడు అన్నాడు రంగారావు. అది పీయూసీ ఇంగ్లీష్ పుస్తకం. పక్కనున్న నోటు పుస్తకంలో అవసరమైన సమాచారాన్ని రాసుకుంటున్నాడు వరదరాజు. అదేమిటో ఈ చక్కని సాయంకాలం పార్కులో కూడా చదివేనా అంటూ ఆశ్చర్యం వెల్లడించాడు రాఘవయ్య. రోజు చాలా రాత్రి వరకు నేను ఇక్కడే చదువుకుంటానండి. హాస్టల్లో పిల్లలు గేలి చేస్తూ చదువుకోనియ్యరు. ఎంత ప్రయత్నించినా అక్కడ ఏకాగ్రత కుదరదు అన్నాడు రాజు బిడియపడుతూ. చదువు కోసం వచ్చి ఉన్న విద్యార్థుల మధ్య కుదరని చదువు ఇక్కడ ఈ రేడియో పాటలు, వచ్చేపోయేవారి మాటలు, అందమైన అమ్మాయిల కవ్వింపుల మధ్య సాగుతుందా? వింతగా అడిగాడు రంగారావు. చదువుకోవాలని మనం నిర్ణయించుకుంటే వేరెవరు చేతిలోని పుస్తకాలు లాక్కొని దాచేయరండి. హాస్టల్లో అయితే తెలుసులే తెలుసు. పరీక్షలు 10 రోజులకి వస్తాయనగా నోట్సులు, గైడ్సు ముందర వేసుకొని ఆ ముక్కున పెట్టుకున్నది పేపర్ మీద దించి పాస్ అయ్యే రకం వాళ్ళు చేసే అల్లరి నాకు తెలుసులే. ముందు నుంచి వాళ్ళు చదువుకోరు, ఇంకొకరిని చదువుకోనివ్వరు అన్నాడు రాఘవయ్య. అంతేనండి అన్నట్లు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు రాజు. సరే చదువుకో, మరి వస్తాం అంటూ రాఘవయ్య కాలు కదిపి అంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్లు ఆగిపోయాడు. చూడు వరదరాజు, ఈ దీపాల ముందు పచ్చికలో ఈ దోమలు తోలుకుంటూ ఇక్కడ చదువుకోకపోతే మా ఇంటికి వచ్చేయి, నీకో గది ఏర్పాటు చేస్తాం అన్నాడు. అటువంటి మాట ఆశించని వరదరాజు ఏమి చెప్పాలో తోచక తెల్లబోయి అతని వైపు చూశాడు. తన మాట ఆ కుర్రాడికి అర్థం కాలేదేమో అని తిరిగి చెప్పాడు రాఘవయ్య. అదేనోయ్, హాస్టల్లో చదువు సాగకపోతే మా ఇంట్లో ఉండి చదువుకో అంటున్నాను. రాఘవయ్య మాట రాజుకు అర్థమైంది. దానికి సమాధానం ఎలా చెప్పాలా అన్నదే తోచలేదు. అక్కర్లేదండి, నాకిలా బాగానే ఉంది. పరీక్షలు దగ్గర పడుతుంటే అంతా బుద్ధిగా చదువుకుంటారు, ఇంక ఇటువంటి చిక్కు ఉండదు అన్నాడు రాజు నెమ్మదిగా. సరే నీ ఇష్టం అంటూ దారి తీశాడు రాఘవయ్య. చాలా మంచి పిల్లాడిలా ఉన్నాడు అన్నాడు రంగారావు దారిలో. మరే అన్నాడు రాఘవయ్య మిత్రుని మాట బలపరుస్తూ. నీ కూతురికి ఇటువంటి వరుణ్ణి సంపాదించావంటే నీకు కొడుకులు లేని కొరత తీరుతుంది. నీ అభిప్రాయం నాకు అర్థమైంది, కానీ ఈ కుర్రాడికి ఆస్తిపాస్తులు లేవు, బొత్తిగా పల్లెటూరు సాంప్రదాయం. ఆస్తి లేకపోతేనేమోయ్, పిల్లాడు మణిపూసలా ఉన్నాడు. నీకున్న ఆస్తి నీ కూతురికి చాలదా? ఏ అపాత్రుడి చేతిలోనో కూతుర్ని ఆ ఆస్తిని పెట్టే బదులు చక్కగా పిల్లాడికి చదువు చెప్పించి పిల్లనిస్తే తీరిపోదు అన్నాడు రంగారావు. ఓహో, నీ ప్లేడర్ బుర్ర పోనిచ్చుకున్నావు కాదోయ్, మహా గొప్ప సలహా ఇచ్చావు. ఫీజుకి రేపు బిల్లు పంపు అంటూ మిత్రుని భుజం గట్టిగా చరిచాడు రాఘవయ్య. ఫీజు మాటకేం గాని మెడకోళ్ళు విరిగిపడ్డాయి నీ చరుపుతో. డాక్టర్ బిల్లు నీ ఇంటికి పంపమంటాను అన్నాడు రంగారావు. మరి కాస్తసేపు ఆ విషయం గురించే సావధానంగా మాట్లాడుకొన్నారు మిత్రులిద్దరూ. భర్త నోట ఆ మాట విన్నాక ఏమీ అర్థం కానట్లు చూసింది రాజమ్మ. అప్పుడు రాఘవయ్య రంగారావు చేసిన హితోపదేశాన్ని తన వ్యాఖ్యాన సహితంగా భార్యకి తెలియపరిచాడు. అంతా వివరంగా విన్నాక అంత తేలిగ్గా తీసి పారేయవలసిన విషయం కాదని రాజమ్మ గ్రహించింది. అయినా ఆ పిల్లాడి పట్ల కూతురి మనోభావం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంది. అనురాధ భోజనం చేస్తుంటే రాజు విషయం తెచ్చి వరదరాజుకి హాస్టల్లో తిన్నగా చదువు సాగక పార్కులంట పడి చదువుకుంటున్నాడట. మన ఇంట్లో గది ఇస్తాం రమ్మని మీ నాన్నగారు చెప్పారట అంది. చేతిలోని ముద్ద విడిచి తను విన్నది నిజమేనా అన్నట్లు తల్లి కళ్ళల్లోకి చూసింది రాధ. ఆ చూపులలో కూతురి మనసు చదివేసింది తల్లి. ఎప్పుడొస్తాడు ఆత్రంగా ప్రశ్నించింది అనురాధ. ఇంకా సరిగా తెలియదు, తొందరలోనే, బహుశా 2-3 రోజుల్లో రావచ్చు అంది రాజమ్మ. తర్వాత 4 రోజుల వరకు వరదరాజును కలుసుకోవడం పడలేదు రాఘవయ్యకు. 5వ నాడు సాయంకాలం తిరిగి పార్కులోనే వరదరాజు కనిపించాడు. రేపు నీ గదికి కారు పంపుతాను, నీ సామాన్లు అందులో పెట్టుకుని వచ్చేయి, మరేం మొహమాట పడకు, మా ఇంట్లో అంతా నీకు తెలిసిన వారమే కదా అన్నాడు రాఘవయ్య. ఇప్పటికీ ఇలా జరగనీయండి, మా అన్నయ్యని వదిన్ని అడగందే నేను బస మార్చలేను అన్నాడు వరదరాజు నెమ్మదిగా. అతని నిరాకరణతో వారికి అతని పట్ల ఏర్పడిన మంచిభావం వృద్ధి అయిందే కానీ క్షీణించలేదు. పీయూసీ పరీక్ష ఫలితాలు తెలిసిన వెంటనే వరదరాజుని బీఎస్సీ కోర్సులో చేరేందుకు అవసరమైన సన్నాహాలన్నీ చేయమన్నాడు శివయ్య.
మంచి మార్కులతో పీయూసీ పాస్ అయిన రాజుకి అట్టే చికాకు లేకుండానే కాలేజీలో సీటు వచ్చింది. పని మీద పట్నం పోతున్న శివయ్య కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు కట్టి వస్తానని పంట ఐవేజ్గా పెట్టి సుబ్బిశెట్టి దగ్గర అప్పు తీసుకున్నాడు. అన్నీ సిద్ధం చేసుకొని అన్నయ్య బయలుదేరబోతుంటే ఎంతగానో ఆలోచించి తను గ్రామం వచ్చే ముందు రాఘవయ్య అన్నమాట చెప్పాడు రాజు. ఏదో చిన్నపిల్లాడివై ఇబ్బంది పడుతున్నావని మాట వరుసకు అని ఉంటారు. కానీ అది ఎలా సాధ్యపడుతుంది వరదం అంది మీనాక్షి. సెలవుల్లో వదిన పనిపాట్లు చేసుకుంటుంటే దగ్గర కూర్చొని ఆ 8 నెలల కాలంలో తన పట్నంలో చవిచూచిన మంచి చెడ్డ అనుభూతుల్ని, కలుసుకున్న మనుషుల్ని, తెలుసుకున్న సంగతుల్ని వివరంగా వర్ణించి చెప్పాడు రాజు. ఆ మాటల్లో రాఘవయ్య గారి పెద్ద మేడ, వారి గేటు కాపలాదారు ఎర్రయ్య చెప్పిన దయ్యాల కథ, ఆ ఇంటి ఆవరణలో పులిలా తిరిగే పెద్ద కుక్క, అందాల చిన్నది అనురాధకు పాటల పోటీల్లో వచ్చిన ప్రైజులు, ఆ పిల్ల తనతో మాట్లాడే విధం, ఇంకా ఆమె నవ్వుతుంటే తళుక్కున మెరిసే పలువరస, బుగ్గపై పడే అందమైన సొట్టలు అన్నీ ఉత్సాహంగా చెప్పేవాడు. అనురాధను గురించి అంత ఉత్సాహంగా రాజు చెబుతూ ఉంటే చేతిలో పనిని ఆపి క్షణకాలం మరిది వంక వింతగా చూసేది మీనాక్షి. తన చిన్న మరిది ఈ ఏడాది ఎంతగా పెరిగాడు అని ఆశ్చర్యపోయేది. ధనవంతులు దారిద్ర్యాన్ని అసహించుకున్నంతగా ఇంక దేనిని అసహించుకోరు రాజు. ఆదరంగా చూపిన వారి దగ్గర అవమానం పొందవలసి వస్తే మనిషికి మంచితనం మీద నమ్మకం పోతుంది. నీ మాటలన్నీ బట్టి ఆ కుటుంబం మంచిదిగానే తోస్తుంది. ఆ మంచితనానికి ఎడంగా ఉండి అలా నిలుపుకోవడమే మంచి పనిగా నాకు తోస్తున్నది అన్నాడు శివయ్య. ఈ విషయంలో 1-2 సార్లుగా వారే ప్రస్తావించారు కానీ నేనేం అడగలేదే. రమ్మని పిలిచి పొమ్మన్నారన్న మాట వారికే దక్కనిద్దాం. రమ్మని ఆహ్వానిస్తే రానని పొగరు చూపాడన్న నింద నేనెందుకు పొందాలి? గౌరవంగా గడిచినంతకాలం గడుస్తుంది. ఎప్పుడూ వారికి మనకి సరిపడకపోతే అప్పుడే ఇంకొక మార్గం చూసుకోవచ్చు అన్నాడు రాజు. ఆ పెద్ద మేడ, అందులోని సదుపాయాలు వరదరాజుని బాగా ఆకర్షించాయని ఆ దంపతులు తెలుసుకున్నారు. కాదని వారిస్తే తమ మాట ఎలా అర్థం చేసుకుంటాడో. గడుస్తున్న ప్రతిరోజు మనిషికో పాఠం నేర్పుతుంది అంటారు. ఆ పాఠం అనుభవం మీద తనే నేర్చుకుంటాడు రాజు అనుకున్నారు. వారి పట్ల నీకంత గౌరవ మర్యాదలుంటే వద్దని వారించవలసిన అవసరం ఏముంది రాజు? అక్కడ ఉండవలసిన వాడివి నువ్వు. నీకు నచ్చితే ఇంకేం కావాలి? అయితే మరి హాస్టల్కి సొమ్ము కట్టను. బస అక్కడ కుదిరిపోతే భోజనం ఏ హోటల్లో అయినా చేయవచ్చు అన్నాడు శివయ్య. ఆ సుందర భవంతిలో తన కోసం ఓ గది కేటాయిస్తారా అని ఆలోచిస్తున్నాడు వరదరాజు. ఆ ఇంటిలో నౌకర్ల కోసం కట్టిన గదులు కూడా ఎంతో నీటుగా అందంగా ఉన్నాయి. ఇంకా ఆ మేడలో తనకి ఏ మారుమూల గది ఇచ్చినా హాస్టల్ గదిని మించి ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రశాంతమైన ఆ వాతావరణంలో తన మనసుకు నచ్చినంతసేపు చదువుకోవచ్చు. అడ్డు పెట్టేవారు, అల్లరి చేసేవారు ఉండరు. రాఘవయ్య గారి కారులు ఏదో పని మీద పట్నంలో అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. కాలేజీ టైం కాని వేళల్లో అటు పోతుంటే హాయిగా కారులో పోవచ్చు. ఊహల దొంతర్లలో మునిగిపోయి మధ్య మధ్య సందుల్లోంచి రమ్యమైన ఆ జీవితాన్ని చూస్తున్నాడు వరదరాజు. మరిది కళ్ళల్లో కదలాడుతున్న సుందర దృశ్యాలను, కాంక్షలను వింతగా చూసింది మీనాక్షి. భగవంతుడా, ఇతడు ఎక్కబోతున్న నిచ్చెన కాళ్ళు నేలకి సరిగా ఆని ఉండేలా చూడు అనుకుంది. ఎప్పుడు కాలేజీలు తెరుస్తారా అని ఎదురుచూశాడు వరదరాజు. మరిది ముందు సంవత్సరం కాలేజీకి పోయే ముందు చేసిన హంగామా, వారం తిరగకుండా తిరిగి వచ్చిన తీరు గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకొంది మీనాక్షి. ఈసారి పట్నం పోయేందుకు రాజు రోజులు లెక్కించడం చూసి ఆమె మనసులో ఏదో బాధ కలుక్కుమంది. ఇంతకాలం తను వరదుడి చుట్టూ మమకారం అనే వల పన్ని అతడిని ఎటు కదలనీయకుండా బంధించి ఉంచింది. ఇప్పుడు 4 తరహాల మనుషుల్ని చూసి బ్రతుకులో దేనికెంత విలువ ఇవ్వాలో తెలుసుకుంటున్నాడు. దానికోసం తను ఆరాటపడవలసిన అవసరం లేదు అనుకుంది. రెక్కలు రానంతకాలం తల్లి పక్షి పిల్లల కోసం ఆరాటపడుతుంది. రెక్కలు జాడించి పిల్ల ఎగరనేర్చిన తరువాత అది ఎగిరే మార్గం గురించిన బెంగ తల్లి పక్షికుండదు. ఎగరనేర్చిన పిల్ల తన గమ్యాన్ని సులువుగానే నిర్ణయించుకోగలదని దానికి ధైర్యం. వెళ్ళి వస్తాను వదినా. సామాన్లు బండిలో సర్ది గుమ్మం ముందు నిలబడ్డ వదినతో అన్నాడు వరదరాజు.
మంచిది నాయనా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ బుద్ధిగా చదువుకో. అంతకన్నా అధికంగా తను చెప్పవలసిన అవసరం దాటిపోయిందనుకుంది మీనాక్షి. అన్నకు నమస్కరించి పూర్ణను ఎత్తుకొని ముద్దులాడి బండిలో కూర్చున్నాడు వరదరాజు. చిన్నాన్న, నేను పట్నం వస్తాను, నేను నీతో వస్తాను. వరదరాజు ఎప్పుడు వచ్చి వెళ్ళినా పూర్ణ తనని కూడా పట్నం తీసుకెళ్ళమని ఏడుస్తూనే ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు తప్పక తీసుకువెళ్తానమ్మా. పూర్ణను ఒకసారి చేతుల్లోకి తీసుకొని ఓదార్చి వదినకి అందించాడు వరదరాజు. బండి పట్నం దిక్కుగా పోతూ ఉంటే వరదరాజుకి వెనుతిరిగి గ్రామం వైపు చూడాలన్న బుద్ధి కలగలేదు. ఏటికి ఆవలిగట్టున బజారు వీధికి అటుగా చక్కని పూల మొక్కల మధ్య లేత నీలం రంగులో దాటీగా నిలిచి ఉన్న మేడ, అందులో తన కోసం నిర్దేశించబడిన గది, ఆ గదిలో తను, అలా సాగిపోయాయి రాజు ఆలోచనలు. వాళ్ళు ఎంతగా ఆహ్వానించినా సామాన్లు పట్టుకొని తిన్నగా వెళ్ళబుద్ధి కాలేదు రాజుకి. ఒక చిన్న హోటల్ గదిలో తన వస్తువులు పెట్టుకొని భోజనం వగైరాలు కానిచ్చి సాయంకాలం 4 గంటల సమయంలో రాఘవయ్య గారి ఇంటికి వెళ్ళాడు. నీ మాటే అనుకుంటున్నాము రా అంటూ ఆహ్వానించాడు రాఘవయ్య. సామాన్లేవి? చేతులు ఊపుకుంటూ వచ్చిన రాజును ప్రశ్నించింది రాజమ్మ. వెనక నుంచి ఎడ్లబండ మీద వస్తున్నాయిలాగుంది అంది అనూరాధ. లేదండి, నేను ఈ ఉదయమే వచ్చాను, సామాన్లు గదిలో ఉన్నాయి. అది హోటల్ గదో హాస్టల్ గదో తెలియనీయకుండా తమాషాగా తప్పుకున్నాడు రాజు. వరదరాజు హాస్టల్లో చేరాడనుకున్నాడు రాఘవయ్య. డబ్బుకి భోగలాలసతకు దాసులు కానివారు ఈ కాలంలో కూడా కొందరున్నారు అనుకున్నాడు ఆశ్చర్యంగా. ఏం, మీ అన్నయ్య వదిన మా ఇంట ఉండ వీల్లేదన్నారా? రాజమ్మ ప్రశ్నించింది. వాళ్ళలా అనలేదండి, నీ ఇష్టం అన్నారు. మరి నీకిష్టం లేదా? ముందుగా మీతో ఒకసారి చెప్పి సామాన్లు తెచ్చుకుందామని మొదలు హోటల్ గదిలో పెట్టి వచ్చాను అన్నాడు రాజు. నువ్వేదో అమాయకుడివి అనుకుంటున్నాను, గడుసువాడివే పక్కపక్క నవ్వాడు రాఘవయ్య. ఆనాటి ఆహ్వానం ఇంకా నిలిచి ఉందో లేదో తేల్చుకుందే ఎలా వస్తాడు? నడుచుకోవలసిన విధంగానే నడుచుకున్నావు. రాజమ్మ ఆమోదముద్ర వేసింది. అయ్యగారి ఆజ్ఞ అందుకుంటూనే కారు డ్రైవరు వెంకటనాయుడు కారు తెచ్చి పోర్టికోలో పెట్టాడు. సరే, నువ్వు వెళ్ళి నీ సామాన్లు తెచ్చుకురా. మేడ మీద గది నీకోసం సిద్ధంగా ఉంది. చేతిలోకి పైపు తీసుకుంటూ అన్నాడు రాఘవయ్య. వరదరాజుకి ఆ కారులోని మెత్తని కుషన్ల మీద ఎలా కూర్చోవాలో తెలియదు. కారు మలుపు తిరుగుతున్నా, బ్రేకు పడినా ముందుకి వెనక్కి తూలిపోతూ తన కంగారు డ్రైవర్ ఎదుట ఉన్న అద్దంలో చూస్తున్నాడేమో అని గాబరా పడుతూ మెల్లిగా హోటల్ గది చేరాడు. చవక రకం హోటల్లో ఒక చిన్న గదిలో సామాన్లు పెట్టుకుని వెళ్ళిన కుర్రాడు సరికొత్త కారులోంచి దిగడం చూసి హోటల్ ప్రొపరేటర్ ఆశ్చర్యపోయాడు. ఈ కుర్రాడు ఏ నక్కతోకో తొక్కి వచ్చాడు, ఇంతలో ఇంత గొప్ప బంధువుల్ని ఎలా కలుసుకున్నాడు అనుకున్నాడు. హోటల్ గదికి అద్దె చెల్లించి తన పెట్టే పక్క చుట్ట కారులో పెట్టుకున్నాడు. గంట లోపలే తన కోసం కేటాయించిన గదిలో ప్రవేశించాడు వరదరాజు. పల్చని కిటికీ తెరల్లో నుంచి సన్నగా సంధ్యకాంతి కొబ్బరి ఆకుల సందుల్లోంచి గదిలోని పాలపిట్ట రంగు గోడలపై పడి అటూ ఇటూ చెదురుతున్నది. తెరిచి ఉన్న కిటికీలోంచి తేలిపోతూ వస్తున్న గాలి విరబూచిన గులాబుల పరిమళాన్ని గది నిండా నింపుతున్నది. గది మధ్యలో మెత్తని పక్క మంచం, ఒకవైపుగా బట్టల బీరువా, ఇంకొక వైపు రైటింగ్ టేబులు, కుర్చీ, దానికి అందుబాటులోనే పుస్తకాల షెల్ఫ్. తన పాత జంబూకన్నా చుట్ట, వార్నీసు, ఊడిపోయిన సొట్టల ట్రంకు పెట్టే, ఎక్కడ పెట్టనా అని క్షణకాలం తత్రపాటుతో అటు ఇటు చూశాడు వరదరాజు. రాఘవయ్య గారింట్లో ఉండాలనుకుని వస్తున్నప్పుడు పెట్టే, పక్క చుట్ట కొత్తవి కొనుక్కోవాల్సింది. వీటిని కారులో పెడుతుంటే ఆ డ్రైవర్ చూసి నవ్వుకొని ఉంటాడు. ఇంకా ఈ గదిలో ఎవరు కాలు పెడతారో వారంతా వీటి రూపురేఖల్ని చూసి నవ్వుకోక మానరు. వీటిని తీసుకురాకపోయినా బాగుండిపోను. పోనీ ఏ నౌకరికైనా ఇచ్చివేద్దామనుకుంటే ఆ పెట్టే వదినకి ఆమె పుట్టింటి వారు సారిగా పెట్టిందట. ఆ జంబూకాన అమ్మకి గుర్తుగా ఇంట్లో ఉంటున్నది. వాటి రెండింటిని ఎవరికో దానం చేసి తిరిగి తను వదిన ముఖం చూడలేడు. నీకు అంతగా నచ్చకపోతే ఇంటికి పంపవలసింది వరదం. ఆ పెట్టెలో ఆ జంబూకానాలు ఎన్ని జ్ఞాపకాలు, ఎవరి ఆశీస్సులు ఉన్నాయో నీకు తెలియదు. తెలిస్తే అలా చేసేవాడివి కాదు అంటుంది. 10 నిమిషాలు ఈ విధంగా తర్క వితర్కాలు జరిగాక వాటిని ఎక్కడో అక్కడ దాచి ఉంచి మనిషి కనిపించినప్పుడు ఊరికి పంపేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు రాజు.
అతడు తన ఆలోచనలో ఉండగానే రాజమ్మ గదిలోకి వచ్చింది. నీ బట్టలు ఆ స్టీలు బీరువాలో పెట్టుకో. పడుకునేందుకు మంచం పక్కా ఉంది కాబట్టి ఆ పక్క చుట్ట ఖాళీ పెట్టే రామయ్య చేతికిస్తే సామాన్ల గదిలో పెడతాడు అంది. తన సమస్య నివారణోపాయం చూపించే ప్రత్యక్షమైన దేవతలా కనిపించింది రాజమ్మ వరదరాజు కళ్ళకి. ఒకటొకటిగా తన పెట్టెలోంచి వరదరాజు సామాన్లు తీస్తుంటే రాజమ్మ వింతపోయి చూస్తూ, ఇవన్నీ దేనికి అంది. హాస్టల్లో ఉంటే ఇవన్నీ అవసరమే కదండి అన్నాడు రాజు మిగిలిన వస్తువుల్ని కూడా బయటికి తీస్తూ. నువ్వు హాస్టల్లో ఉంటే వాటి అవసరం ఉందేమో కానీ ఇక్కడ మా ఇంట్లో వాటి ఉపయోగం ఉండదు. ఆ జర్మన్ సిల్వర్ చెంబు, అరచేయి కైవారంలో ఉన్న ఆ అద్దం, ఆ కొమ్ము దువ్వెన, ఆ పళ్ళుదోము పుల్లల కట్ట, వాటన్నింటినీ ఆ పెట్టెలోనే ఉండని అంది. అనవసరమైన వస్తువుల్ని, బట్టల్ని ఈ విధంగా పెట్టెలోకి చేర్చుతుంటే చివరికి 2 జతల బట్టలు మాత్రమే స్టీలు బీరువాలోకి ఎక్కే అదృష్టానికి నోచుకున్నాయి. వచ్చిన వారం రోజులకి వదినికి ఉత్తరం రాశాడు. ఈ ఇంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు వదినా. నన్ను ఒక చుట్టంలా చూసి మర్యాదలు చేస్తున్నారంటే నమ్ము. ఏదో కారణం చూపుతూ ఈ వారంలో 4 రోజుల పాటు నన్ను హోటల్కి భోజనానికే పోనీలేదు ఈ ఇంటి ఆవిడ రాజమ్మ. వాళ్ళ అమ్మాయి అనూరాధను గురించి నీతో చెప్పాను కదూ. ఎంత మంచి పిల్లనుకున్నావు. కొంచెం కూడా గర్వం అన్న మాట లేదు. రాజు రాజు అంటూ నాతో ఎంతో సరదాగా చనువుగా మాట్లాడుతుంది. ఇంకా రాఘవయ్య గారు ఇంటి పెద్ద. ఆయన అదో తమాషా అయిన మనిషి. మొన్న నేను ఎంత వద్దన్నా వినకుండా నన్ను బజారుకి తీసుకుపోయి, నిజం వదినా, నేను వద్దని వారిస్తూనే ఉన్నాను. ఆయన నా మాట వినలేదు. బజార్లో రంగురంగుల బుష్ షర్ట్లు, రెడీమేడ్ ప్యాంట్లు చూస్తుంటే ముచ్చట వేస్తున్నది. కొనుక్కొని నేను వేసుకుంటే నలుగురు నవ్వుతారు. నా ముచ్చట తీర్చుకునేందుకు నీకు కొంటున్నాను అంటూ 2 జతల బట్టలు కొన్నారు. ప్యాంట్లు కొంచెం ఇరుకుగా కాళ్ళ దగ్గర పట్టినట్లున్నాయి. బుష్ షర్టు చేతులు మరీ పొట్టిగా ఉన్నాయి. అయినా వాళ్ళు కొన్న బట్టలు కదా, కుదరలేదంటే బాగుండదు. అలాగే వేసుకుంటున్నాను. నిన్న కాలేజీకి పోయినప్పుడు పరీక్షగా చూస్తే చాలామంది పిల్లలు ఇటువంటి ఇరుకు ప్యాంట్లే వేసుకున్నారు. తమాషాగా ఉంది కదూ. పూర్ణ ఏమంటున్నది? అన్నయ్యకి పొలంలో పనులెలా ఉన్నాయి? మన ఎర్రావు ఇంకా ఇనలేదా? అక్కడ సంగతులతో ఉత్తరం రాయి. కానీ వదినా, మన ఊరి వాళ్ళు వస్తే ఆవరణలో ఉన్న కుక్కని చూసి భయపడిపోతారు. వాళ్ళు పిలిచిన తోటంతా దాటి వాళ్ళ పిలుపు మేడ మీద నా గదిలోకి వినిపించదు. అందుచేత కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, ఉత్తరాలు పోస్టులోనే వేస్తుండు. ఉత్తరం అంతా మరొకసారి చదువుకొని సరిగా రాశానన్న తృప్తి కలిగాక పోస్టులో వేశాడు వరదరాజు. మీనాక్షి అమ్మగారు అన్న పోస్ట్ మ్యాన్ కేక విన్న మీనాక్షి తన చేతుల్ని పైటి కొంగుకు తుడుచుకుంటూ వీధి గుమ్మంలోకి వచ్చింది. పోస్ట్ మ్యాన్ చేతిలో పెట్టిన ఉత్తరం మీద తన పేరు చూసుకొని ఆశ్చర్యపోయింది మీనాక్షి. అది వరలో అప్పుడప్పుడు తమ్ముడి దగ్గర నుంచి మీనాక్షికి ఉత్తరాలు వస్తుండేవి. తల్లిపోయిన సమయంలో అక్క ఆర్థికంగా ఆదుకోలేదన్న కారణంగా అలిగి ఆ మీదట ముభావంగా ఉండటం మొదలుపెట్టాడు. మరదలు కాపురానికి వచ్చే వరకు తన ఇంట వచ్చి ఉండమని మీనాక్షి ఎంత కోరినా అతడు రాలేదు. ఏం తిన్నాడో ఏం మానాడో అని బాధపడుతుండేది. ఎంతో తెలివైన వాడనుకున్న పెద్ద తమ్ముడు ఏ రోగం రొచ్చు లేకుండా కారు కింద పడి కళ్ళు మూశాడు. అటు చదువుకి ఇటు వ్యవసాయానికి కూడా పనికి రాకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్న ఈ తమ్ముడిని గురించి మీనాక్షి ఎంత బాధపడినా ఫలితం లేకపోయింది. మరదలు వచ్చాక జరిగిన సంఘటనతో వారి సంగతి మర్చిపోయేందుకు నిశ్చయించుకుంది మీనాక్షి. మరి ఇప్పుడు ఉత్తరం ఎవరు రాశారు? జాగ్రత్తగా కవరు చించి కాగితం పైకి లాగింది. ఎవరో అనుకున్నాను, వరదుడా రాసింది అంటూ పక్కనున్న అరుగు మీద కూర్చొని చదువుకోసాగింది. పొలం నుంచి తిరిగి వచ్చిన శివయ్య ఎక్కడి నుంచి ఉత్తరం అన్నాడు గుమ్మం దాటుతూ. వరదుడు రాశాడు. ఉత్తరంలోకి చూస్తూనే జవాబు చెప్పింది మీనాక్షి. ఆమె ఉత్తరం చదవడం పూర్తి చేసి చూసేసరికి శివయ్య వాకిట్లో ఉన్న నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని నులక మంచం మీద పోగులాడుతున్న బొంతలో నిద్రపోతున్న కూతుర్ని చూస్తూ ఈ వేళెప్పుడు పడుకుందేం అని ప్రశ్నించాడు. మీనాక్షి ఆ మాట వినిపించుకోలేదు. కంచు గ్లాసుతో పాలు తెచ్చి భర్త చేతికి అందిస్తూ వరదుడు ఉత్తరం రాశాడంటే ఏం రాశాడని అడగరేం అంది. వ్యామోహంలోంచి బయటపడే వరకు వాడేం రాసినా వాడేం చేసినా నేను పట్టించుకోదలుచుకోలేదు. వ్యామోహం ఏమిటి? అర్థం కాక ప్రశ్నించింది మీనాక్షి.
వ్యామోహం కాకపోతే ఏమిటంటావు? అంత గొప్పవాళ్ళు వీడిని 4 నెలల పరిచయంతో ఇంట్లో ఉండమని ఆహ్వానించారంటే అందులో ఎంత కుంభకోణం ఉందో ఆలోచించావా? వందల మంది పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వారందరికీ చదువు తిన్నగా సాగలేదంటే వీరింటిలో విడిదిస్తారా? తల్లి తండ్రి లేని పిల్లాడు మెల్లిగా చారదీసి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఇంట్లో చెప్పు కింద తేలిలా పడి ఉంటాడు. తమ పిల్ల గుమ్మం కదలనక్కర్లేదన్న ఆలోచన కాకపోతే అదే వారి ఆలోచన అయితే మీరింతగా నాలుకెందుకు పీక్కుంటున్నారో నాకు అర్థం కాలేదు. వరదుడు అంత ఆస్తిపరుల అల్లుడు అవుతున్నాడంటే మనం సంతోషించాలి కానీ సంతోషించు సంతోషించు. ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని పెంచి పెద్ద చేసి చదువు సందే చెప్పించిన మరిదిని ఏ ఆశ లేకుండా మీనాక్షి ఇల్లరికం పంపించిందంటూ నలుగురు నిన్ను మెచ్చి మేకతోలు కప్పుతారు. అది కాదండి. వరదుడికి మనం ఇదంతా ప్రతిఫలం ఆశించే చేస్తున్నామంటారా? అది ముట్టదని తెలిసినాడు వాడు మనకి ఏమీ కాకుండా పోతాడా? ఆవేశం కాస్త తగ్గించుకొని కాస్త నిదానంగా ఆలోచించు మీనాక్షి. రాజుని నువ్వు కొడుకులా అర్థం ప్రాణం అర్పించి పెంచుకొస్తూ ఉన్నావు. కొడుకు నుంచి తల్లిదండ్రులు ప్రతిఫలాన్ని ఆశించడం సర్వత్రా జరుగుతున్నదే కదా. అటువంటప్పుడు రాజు మనకి వార్ధక్య దశలో కాలికి చెయ్యికి అవ్వాలని వాడి చదువు సంధ్యల కోసం తెచ్చిన అప్పులకు ఆదుకొని ఇంటి బాధ్యత వహించాలని కోరుకోవడంలో తప్పేముంది? పండిన పంటని వండిన వంటని ఎవరికో ఆరగించమని అప్పగించి చేతులు దులుపుకోవడంలో గొప్పతనం ఉందని నేను అనుకోను. తన వస్తువులను తను దక్కించుకోలేని చేతకాని తనమే నాకు కనిపిస్తోంది ఆ పనిలో అన్నాడు శివయ్య. భర్త వాదనలో తప్పు లేదనిపించింది మీనాక్షికి. తనకి కొడుకైనా మరిదైనా వరదుడే అన్న మమకారంతో పెంచింది. ఉన్న కొద్దీ ఆస్తిని అతడి చదువుకే వెచ్చిస్తున్నది. వరదుడు పెద్దవాడై తమ నుంచి వేరే పడతాడనే ఆలోచన ఆమెకి రాలేదు. ఈ ఇంట పుట్టిన పిల్లడు ఈ ఇంటి బరువు బాధ్యతలు పరువు మర్యాదలు నిలుపుకుంటాడనుకుంది. ఒకవేళ వరదుడు తమని కాదని వెళ్ళిపోయినా తను తల్లి కాదు కాబట్టి అతన్ని పట్టి నిలిచి ఉంచే అధికారం తనకు లేదు. అధికారం ఉన్నా తను ఆపి ఉంచదు. అన్నపూర్ణ బిడ్డడు ఎక్కడో ఒక దగ్గర కులాసాగా ఉన్నాడన్న తృప్తితో తన మనసులోని ఆవేదనని కడిగేసుకోగలదు. ఆర్థికంగా తను ఎదుర్కోవలసి వచ్చిన ఒడిదుడుకుల్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. కానీ భర్త సంగతి అట్లా కాదు. అతడు వరదుడి కోసమే ఏమి చేసినా తన విధి అన్న నిర్ణయంతోటే చేస్తున్నాడు. అదేవిధంగా తమ్ముడు తన విద్యుక్త ధర్మం నెరవేర్చాలని ఆశిస్తున్నాడు. కాలం ఈ అన్నదమ్ముల మధ్య కలతల్నే లేపుతుందో అభిమానాలనే పొరలు చేస్తోందో తెలియదు అనుకుంది. అంతలో పొరుగింటి పాలేరు మీనాక్షమ్మగారు మీనాక్షమ్మగారు అంటూ వీధిలోంచి కేకలు పెట్టాడు. ఏమి రంగయ్య అంటూ బయటకు వచ్చింది మీనాక్షి. పట్నం పోయాను, మీ మరిది బజార్లో కనిపించి ఏం చెప్పాడు? కులాసాగా ఉన్నాడా? ఈ బొమ్మని పూర్ణమ్మకిమ్మన్నాడు. మీనాక్షి చేతిలో రబ్బరు బొమ్మని పెట్టి వెళ్ళిపోయాడు రంగయ్య. మీనాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ గురించి ఇప్పుడే ఎన్నో అనుమానాల్ని మనసులో నింపుకున్నాను వరదం. నువ్వు అలా ఎన్నటికీ మారిపోలేవు. ఈ వదిన్ని మర్చిపోలేవు. పూర్ణ పట్ల నీకుండే అభిమానం ఏ విధంగానూ కుంటుపడదు. అన్నయ్య ఎడల నీకు గల గౌరవం నాకు తెలుసు వరదం. నువ్వు ఎన్నటికీ మారిపోలేవు, నాకు దూరంగా పారిపోలేవు అనుకుంది మీనాక్షి నమ్మికతో. రాఘవయ్య ఉదయం కాఫీ తాగుతుంటే కందిన ముఖంతో ముక్కుపుటాలు ఎగరేస్తూ రాజమ్మ వచ్చి, ఏమండి ఈ మాట విన్నారా అంది కోపంగా. ఏ మాట? నువ్వు చెప్పింది ఏ మాటైనా ఈ ఇంట్లో వినడం ఎలా జరుగుతుంది? అందరి నోళ్ల తాళం చెవులు నీ దగ్గర ఉండగా అన్నాడు రాఘవయ్య నవ్వుతూ. నవ్వుతాలకు కాదు అంది రాజమ్మ ముఖం ముడుచుకుంటూ. అవును, ఆ మాట ముందుగానే తెలుస్తున్నది. మహా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. నీకన్నానా? ఈ విధంగా తను చెప్పదలుచుకున్న విషయం చెప్పడం కష్టమని తెలుసుకున్న రాజమ్మ సూటిగా సంభాషణ మొదలుపెట్టింది. నిన్న సాయంకాలం అమ్మాయిని వరదరాజు వాళ్ళ ఊరు తీసుకుపోయాడట. తిరిగి వచ్చేశారుగా. ఇదేం గొడవండి? ఏం చెబుతున్నాను వినిపించుకోకుండా? లేకపోతే నువ్వు అంత గొప్పగా చెప్పవలసిన విషయం అందులో ఏముంది? తండ్రికి కూతురికి ఒకలాగే తోస్తాయి. అమ్మాయి కూడా ఈ మాటే అన్నదా? బాగా చెప్పింది. మరేం మీకు అలాగే ఉంటుంది.
ఎవరితోనూ చెప్పా చేయకుండా పిల్లని అలా తీసుకుపోవడమేమిటి? ఆ చనువు ఆ పిల్లాడికి ఎవరిచ్చారంట? ఎవరితో చెప్పా చేయకుండా నీ కూతురు అలా వెంటబడి పోవడమేమిటి? ఆ స్వాతంత్రం దానికి ఎవరిచ్చారు? భార్య మాటనే అనుకరిస్తూ అన్నాడు రాఘవయ్య. అది చిన్నపిల్ల, దానికేం తెలుస్తుంది? వాళ్ళ వదిన కూడా రాజు గురించి ఈ మాటే అంటుంది రాజీ. అనూరాధ చిన్నపిల్ల అయితే రాజు కూడా చిన్నవాడే. ఏదో సరదాగా వెళ్ళి వద్దామనుకున్నారు. ఇందులో ఇంత రాద్ధాంతం ఎందుకు? వెళ్ళి రావడానికి కాదండి. ఆ గుట్లంట పుట్లంట నడిపించి తీసుకువెళ్ళాడట. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? రాజమ్మ గారి అమ్మాయి నిగర్వ చూడామణి అనుకుంటారు. ఇంకా మీ వ్యాఖ్యానాలు కట్టిపెట్టి ఆ పిల్లాడికి కాస్త బుద్ధి చెప్పటం ఏమన్నా ఉందా లేదా? ఎవరికమ్మా బుద్ధి చెప్పటం అంటూ వచ్చింది అనూరాధ. నీకేనమ్మా. నాకా? ఎందుకు? ఏం తప్పు చేశాను? ఇంకా మెల్లిగా అడుగుతున్నావా? కారు లేకుండా నడిచి ఆ ఊరు వెళ్ళడం నీ తల్లిదండ్రులకి ఎంత తలవంపో. వారి పరువు మర్యాదలు ఆ ఏట్లో ఎలా కలిపిపోయావో కొంచెమైనా ఆలోచించావా? లేని కోపాన్ని నటిస్తూ అన్నాడు రాఘవయ్య. తండ్రి నటనని అనూరాధ పోల్చుకుంది. పో నాన్న, అన్నిటికీ పరిహాసాలే అంది రాధ బొంగమూతితో. అది కాదమ్మా అను. ఇంటి దగ్గర అమ్మతో చెప్పకుండా అలా వెళ్ళిపోవచ్చునా? నీకోసం అమ్మ ఎంత కంగారు పడిందో తెలుసా? మొదట వెళ్ళాలనుకోలేదు నాన్న. ఏటి ఒడ్డున కూర్చొని అలా మాట్లాడుకుంటుంటే రాజు తన ఊరిని గురించి చెప్పసాగాడు. చూడాలనిపించింది. చీకటి పడకుండానే తిరిగి రావాలనుకున్నాము. కానీ రాజు వదినగారు కదలనేలేదు అంది అనూరాధ తల్లిని సమాధానపరచడానికి. అసలు అటువంటి పరిస్థితి ఎలా ఏర్పడిందంటే దానికి ముందు కథ కొంత చెప్పుకోవాలి. వరదరాజు రాఘవయ్య గారింటికి బస మార్చిన మొదటి సంవత్సరం అంతగా చెప్పుకోదగిన విశేషాలు లేకుండానే గడిచిపోయింది. వారానికి 2-3 సార్లు రాజమ్మ తన ఇంట్లో భోజనం చేయమనేది. తీరికగా ఉన్నప్పుడు రాఘవయ్య ఏదో పిచ్చాపాటి మాట్లాడుతుండేవాడు. అనూరాధ తనకి రాని పాఠాలేమైనా ఉంటే రాజు గదికి పోయి తెలుసుకువచ్చేది. కారు కాలేజీ టైంకి అటువైపు పోతుంటే డ్రైవరు తెలియజేసేవాడు. ఈ విధంగా గడిచిపోయింది ఆ సంవత్సరం. రాజు 2వ సంవత్సరం ప్రవేశించేసరికి అనూరాధ స్కూలు ఫైనల్ పూర్తి చేసుకొని పియూసీలో చేరడంతో వారి స్నేహం మరికాస్త వృద్ధి చెందింది. కాలేజీకి కలిసి వచ్చేవారు. ఒకరి క్లాసులు ముందుగా పూర్తయినా రెండో వారి కోసం వేచి ఉండేవారు. అందమైన ఆడపిల్ల వెంట ముచ్చటైన కారులోంచి దిగుతున్న ఆ అబ్బాయి కాలేజీలో చాలామంది దృష్టిని సులువుగా ఆకట్టుకున్నాడు. ఒకరిద్దరు మాటలు కల్పించుకొని ఎవరి అమ్మాయి అంటూ ప్రశ్నించారు. మా ఇంటివారి అమ్మాయి అని జవాబు చెప్పాడు రాజు. లక్కీ ఛాన్స్ అంటూ భుజం తట్టారు అడిగిన వాళ్ళు. రాజు అనూరాధల మధ్య పెరుగుతున్న స్నేహాన్ని అణిచివేసేందుకు ఇంట్లో వారు ఎటువంటి ప్రయత్నం చేయకపోవటం చేత ప్రకృతి సహజమైన స్త్రీ పురుషాకర్షణ దగ్గరికి తీయగా ఇంటా బయట జంటగా తిరుగుతుండేవారు. వారిద్దరి మధ్య అడ్డుగోడలా నిలిచి ఉన్న ఐశ్వర్య శిఖరాల ఎత్తును అంచనా వేయలేని వారు ముచ్చటైన జంట అని కళ్ళు తిప్పుకోకుండా చూసేవారు. అక్టోబర్ నెల వర్షాకాలపు వాడి తగ్గినా ఇంకా ఏరు నిండుగానే పారుతున్నది. రాజుతో స్నేహం బలపడిన తర్వాత అనురాధకు కూడా ఆ ఏరు పట్ల ఏదో ఆత్మీయ భావం కలిగింది. రోజు సాయంకాలం సమయంలో ఏటిగట్టున ఇసుకలో కాస్తసేపు కూర్చొని రాజుతో కబుర్లు చెప్పుకోవడం ఆమె దినచర్యలో భాగంగా తయారైంది.